హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి ఊర్లలో ఇట్లా పుట్టలు ఇంట్లోనే ఉంటాయి. ఇంకా మా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను చూపిస్తా. గుడి దగ్గర కూడా ఇంట్లోనే వెలిసింది. ఇది ఒక రూమ్ అన్నమాట. ఈ రూమ్లోనే వెలిసింది అమ్మవారు. ఇక్కడే మేము పండుకున్నాం రాత్రి. నేనైతే ఇక్కడే పండుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడే నేను రాత్రి పండుకున్నా. సామాన్లు అన్నీ ఇక్కడే పెట్టుకున్నాం. చూడండి మేము పండుకునే రూమ్లో కూడా అమ్మవారు వచ్చేసింది. మల్లన్న స్వామి జాతర పార్ట్ 2 అండి. సో పార్ట్ 2లో మేము మల్లన్న స్వామి దగ్గర గుడి వెనకాల ఉన్న శివలింగానికి అయితే పాలాభిషేకం చేసి ఆయనకి విభూతి పూసి బొట్లు అయితే పెట్టాము. సో బొట్లు అయితే పెట్టేసినాక మా ఆయన కొబ్బరికాయ కూడా కొట్టాడు. కొబ్బరికాయ కొడితే తొట్టెలో అని పగిలింది. అందరు సంతోషం పడ్డారు. వచ్చే సంవత్సరం కల్లా ఒక బిడ్డను ఎత్తుకొని వస్తుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత మేము వచ్చేసరికి అగ్నిగుండం అయితే వేయడానికి అన్ని తయారు చేస్తున్నాను అనమాట. మీరు కూడా చూసండి ఆ వీడియో. ఇంకా వీడియో అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 రేపు పోస్ట్ చేస్తాను. ఓకేనా? నేను కాడికెళ్ళి రాంగా ఏడికెళ్ళి మంబోజిపల్లికి రాంగా మంబోజిపల్లి అవతల ఆ సిట్టాలు చూడు. ఆ సిట్టాల కాడ బ్రేక్ గడలు పడాయి.